హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు 2017లోని యెమెన్లోని ఒక యమన్ దేశస్తుని ఏంటంటే మర్డర్ జరిగింది. అంటే అది కూడా ఎవరు చేశారంటే మన కేరళకి చెందిన నర్స్ నిమిషా ప్రియ అయితే మాత్రం ఇది చేసిందనమాట. సో దీనికి గాను యెమెన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆమెకి 2018లోనే ఆమెకి ఉరిశిక్ష చేయడం జరిగిందనమాట. నిమిషా ప్రియ అనే పర్సన్ ఎవరంటే కేరళ నర్స్ అనమాట. సో కేరళలోని నర్సింగ్ చదివి తను ఆపర్చునిటీస్ కోసం యెమెన్కి వెళ్ళిపోయింది అనమాట. సో అక్కడ ఏం జరిగిందంటే యెమెన్లోని ఒక క్లినిక్ పెట్టుకోవాలని చెప్పి నిమిషా ప్రియ అనుకుంది. సో అక్కడ యెమెన్ ప్రభుత్వం సంబంధించి అంటే వాళ్ళ రూల్స్ ప్రకారం ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ అయితే మాత్రం ఇద్దరు కలిసి పెట్టుకోవచ్చు. ఇఫ్ మ్యారీడ్ కాకుండా లేకపోతే హస్బెండ్ ఇక్కడ లేకపోయినా యెమెన్ నేషనల్స్ ఎవరితోనే భాగస్వామి పెట్టుకుని పార్ట్నర్షిప్ పెట్టుకుని అక్కడ హాస్పిటల్ అనేది రన్ చేసుకోవాలని చెప్పి యెమెన్ రూల్ అనమాట. సో అలాగే నిమిషా ప్రియ అలా చేసింది. సో చేసిన తర్వాత ఏం జరిగిందంటే కొన్ని ఇయర్స్ వరకు బాగానే ఉంది. సో అతను కూడా ఏంటి కొన్ని ఇయర్స్ తర్వాత ఈ నిమిషా ప్రియని తన భార్యగా పేర్కొంటే ఏంటంటే తన దగ్గర ఉన్న పాస్పోర్ట్ ఏదైతే ఉందో, తన పత్రాలు ఏదైతే ఉంటాయో అవన్నీ తీసేసుకుని ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టడం జరిగింది. సో దీని మీద నిమిషా ప్రియ యెమెన్ పోలీసులు కూడా ఆవిడ ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఎంత ఫిర్యాదు చేసినా సరే యెమెన్ పోలీసులు ఏంటంటే ఆ నేషనల్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తారు కాబట్టి సో స్పందించలేదు అనమాట. సో దీంతో నిమిషా ప్రియకి ఏంటంటే ఇంకా చిరాకు వచ్చేసి ఏం చేసిందంటే తన ఎలాగో నర్స్ కాబట్టి ఆ అబ్బాయికి సిడేటివ్ ఇచ్చింది. అంటే మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆ పత్రాలు తన దగ్గర పత్రాలు ఏవైతే ఉన్నాయో మొత్తం తీసుకుని పారిపోతుండగా పోలీసులు అయితే ఈమెని పట్టుకున్నారనమాట. సో తర్వాత ఏదైతే మత్తు పదార్థం ఇచ్చిందని చెప్పాను కదా, అది కొంచెం ఓవర్ డోస్ అవడం వల్ల ఏమి జరిగిందంటే అక్కడ ఆ అబ్బాయి మృతి చెందడం జరిగింది. సో అక్కడ ఏంటంటే మర్డర్ అని ఈ అమ్మాయి మర్డర్ చేసిందని చెప్పి వాళ్ళు నమ్మి ఈ అమ్మాయికి ఉరిశిక్ష చేయడం జరిగింది. సో ఇన్ని సంవత్సరాల తర్వాత ఏంటంటే రేపు జూలై 16వ తారీఖున ఆమెని ఉరి తీస్తున్నారు. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఆమెను సేవ్ చేయడానికి చాలా వరకు ట్రై చేసింది. బట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది సుప్రీంకోర్టు ఏమని నివేదిక ఇచ్చిందంటే మీరు ఈ విషయంలో మాత్రం చాలా ట్రై చేసాం కానీ అవ్వట్లేదని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వివరించడం జరిగింది. ఎందుకంటే అక్కడ హౌతీ తిరుగుబాట్లు ఏవో జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి మనకి అంత సత్సంబంధాలు లేవు కాబట్టి సో ఈ విషయంలో ఇండియన్ గవర్నమెంట్ అయితే చేసిందని మనకి తెలుస్తున్న సమాచారం అనమాట. బట్ ఏది ఏమైనా నిమిషా ప్రియకి మాత్రం జరిగింది ఓ రకంగా అంటే చంపడం తప్పే, కాకపోతే ఆ సిచ్యువేషన్ ఆ ఫోర్స్ అంటే ఆ ఎమోషనల్ స్ట్రెస్ ఎంత గురైందో మనం మామూలుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో అనుకోకుండా జరిగిపోయింది. ఎంత అనుకోకుండా జరిగినా సరే అది మర్డర్ అయిపోయింది కాబట్టి ఆమెకి శిక్ష అనేది పడుతుంది. బట్ ఇందులో నుంచి బయటికి రావాలంటే ఇందులో మూడు రకాలు ఉంటాయి. ఒకటి ఏమొచ్చి బ్లడ్ మనీ, ఇంకోటి ఏంటంటే క్షమాభిక్ష. ఎవరైతే అదే చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే లెటర్లో సంతకం పెట్టారు, క్షమాభిక్ష ఇదైతే మాత్రం మొత్తం రద్దు చేస్తారు. బట్ ఇదేమి వర్కౌట్ అవ్వట్లేదు. ఈవెన్ బ్లడ్ మనీ కూడా మొత్తం 8.2 crores దాకా వాళ్ళ ఫ్యామిలీకి చెల్లిస్తే అయిపోతుంది. బట్ అయినా సరే వాళ్ళు ఎటువంటి స్పందన కూడా రాలేదు. వాళ్ళు ఆల్రెడీ పంపించారు, బట్ దానికి ఏ రిప్లై లేదు. బట్ ఏదైనా సరే రేపు నిమిషా ప్రియకి మరికొన్ని గంటలు ఇంకా మిగిలినాయి. సో ఏం జరుగుతుంది ఇంకా సస్పెన్స్ ఏం తెలియదు. బట్ అన్యాయం బేసిక్ అయితే మాత్రం నిమిషా ప్రియకి అయితే ఒక రకంగా అన్యాయం అయితే జరిగింది. ఎందుకంటే అతను వేధించడం జరిగింది, టార్చర్ చేయడం జరిగింది, అందుకని అతను అలా చేసింది. బట్ ఓవర్ డోస్ అయిపోవడం వల్ల ఫెయిట్ అయిపోవడం వల్ల రివర్స్ అయిపోయింది. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. రేపైతే జూలై 16th రేపే తనకి యెమెన్ ప్రభుత్వం మరణ శిక్ష విధిస్తున్నారు. సో మాక్సిమం అమలు కాకూడదని చూసుకుందాం. బట్ మనం ఏం చేయలేం. బట్ ఇండియన్ గవర్నమెంట్ కూడా మనం ఏం చేయలేకపోతున్నారు. ఇది ఫ్రెండ్స్ మొత్తం. సో లెట్స్ సీ రేపు ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ. అండ్ ఒకటి, మీకు నిజంగా ఎదగాలనుకుంటే ఇండియా కన్నా బెస్ట్ దేశం ఎక్కడ లేదు. ఎక్కడెక్కడో యూఎస్ వెళ్ళిపోతాను, యూకే వెళ్ళిపోతాను, దుబాయ్ వెళ్ళిపోతాను, అక్కడ అవసరం లేదు. మన ఇండియాలోనే పర్ఫెక్ట్ గా చేసుకుంటే దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ ఇండియాలోనే ఉంటాయి. సో దయచేసి ఇండియాని వదిలి వెళ్ళద్దు. ఎందుకంటే ఇది మీరు పుట్టిన దేశం, మీరు చదువుకున్న దేశం, మీరు పెరిగిన దేశం కాబట్టి పరాయి దేశం ఎప్పుడు పరాయి. ఓకే, అసలు పరాయి మనిషి ఎప్పుడు పరాయి వాళ్ళే. మన దేశం మన దేశం. దయచేసి లివ్ ఇన్ ఇండియా అండ్ గ్రో ఇన్ ఇండియా. థ్యాంక్ యూ.